నేను ఈ విషయాన్ని మీకు కొంచెం వివరంగా చుట్టు తిప్పి చెబుతాను. భగవద్గీతలోని 66వ శ్లోకం వరకు చదవండి. శ్రీకృష్ణ భగవానులు చెప్తారు, ప్రాణులందరికీ సుఖం కావాలి అని. సుఖం ఎవరికక్కర్లేదు? జంతువులకు కూడా సుఖం కావాలి. మనుషుల్లో మనసు ఉంది. जब तक मन में हार्मनी और स्थिरता नहीं आती, మనసులో సమతుల్యత లేదా స్థిరత్వం ఎప్పటి వరకైతే రాదో, అప్పటి వరకు మనిషికి సుఖం లభించదు. సమతుల్యత లేదా స్థిరత్వం అనేది మనసుకు మననం చేసుకోనంత వరకు రాదు. मनन जो नहीं कर पाता, क्यों नहीं? మననం ఎందుకు చేయలేదు? దానిని అంతం చేయాలి. దానికి ధైర్యం కావాలి. ध्यान से हमको पूरा पता चल जाता है ధ్యానం వల్ల మనకు ఏది మంచిదో, ఏది చెడ్డదో తెలుస్తుంది. చెడును వదిలేయాలి. మంచిని అలవర్చుకోవాలి. और धीरे 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 जैसे अपने में बदलाव आता रहेगा, నెమ్మది నెమ్మదిగా మనలో మార్పు వచ్చి హృదయంలో పవిత్రత, ప్రేమ వచ్చినప్పుడు అటువంటి హృదయంలోనికి భగవత్ ప్రాప్తి కలుగుతుంది. భగవంతుడే స్వయంగా దిగి వస్తాడు. భగవంతుని కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. వెళ్ళలేం కూడా. ఆయనే స్వయంగా మన హృదయంలో నివసించడానికి వస్తాడు. అలా ఎప్పుడు వస్తారు? మన హృదయం ప్రేమ, పవిత్రతలతో నిండిపోయినప్పుడు. అందువల్ల ధ్యానం ద్వారానే ఇవన్నీ సాధ్యపడతాయి. ఇంకేదైనా దారి ఎవరికైనా తెలిస్తే నాకు కూడా చెప్పండి. నేను కూడా అందరితోనూ పంచుకోగలుగుతాను. हम पूजा पाठ करते हैं, మనం పూజా పునస్కారాలు చేస్తాం. చాలామంది చేస్తారు. మీరు మీ హృదయం మీద చెయ్యి వేసుకుని నిజం చెప్పండి. మీరు ప్రేమతో చేస్తున్నారా? లేక భిక్ష అడుగుతున్నారా? ప్రార్థనలు కోరికల యొక్క మరో రూపాలే. कैमोफ्लाज्ड, ये लोग कैमोफ्लाज्ड है ना, వాళ్ళు మభ్యపెట్టబడ్డారు కదా! అలాగే కోరికలు కూడా మనల్ని మభ్యపెట్టి ప్రార్థనలుగా మారతాయి. कि हे प्रभु मुझे ये दे, मुझे ये वो दे, और हम समझते हैं कि हम प्रार्थना कर रहे हैं। ఓ ప్రభూ! నాకు ఇవి ఇవ్వు, అవివ్వు అని. మనం ప్రార్థన చేస్తున్నాం అనుకుంటాం. కానీ భిక్షగాడిలా అడుక్కుంటున్నాం. మంచి భర్త వస్తే మీకోసం ఈ వ్రతం చేస్తాను, ఉపవాసం చేస్తాను అని. అది ఒప్పందం అవుతుంది. దేవాలయాల్లో ఒప్పందం ఉంటుంది. అక్కడ భగవంతుడు లభించడు.